మహారాష్ట్రలోని పూణేలో శుక్రవారం భారీగా వాన కురిసింది. ఈ వర్షానికి ఓ రోడ్డుపై నీరు నిలిచింది. దీంతో ఒక వ్యక్తి పరుపుపై వాన నీటిలో తేలియాడుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నీటితో నిండిన రోడ్డుపై ఒక వ్యక్తి పరుపుపై తేలుతూ ముందుకెళ్లాడు. అయితే అతని పక్కనే కొన్ని వాహనాలు కూడా వెళ్లటం వీడియోలో గమనించవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. పలువురు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. పూణేతో పాటు ముంబైలో శనివారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. ముంబైలోని దహీసర్ ప్రాంతంలో రోడ్లపై నీరు నిలిచిపోయింది. ముంబైలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రత్నగిరికి ఆరెంజ్ అలర్ట్, ముంబై సహా ఇతర ప్రాంతాలకు యెల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉందని తెలిపింది. అదే సమయంలో బలమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇదిలా ఉంటే నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రం, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశాలోని కొన్ని ప్రాంతాలు, కోస్తాంధ్రలోని మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయని వాతావరణ శాఖ ట్విట్టర్లో ఒక పోస్టులో పేర్కొంది. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల సహా పలు ప్రాంతాల్లో ఎండవేడిమి కొనసాగుతోంది. ఈ ఏడాది రుతుపవనాలు కేరళలో 2 రోజులు ముందుగానే ప్రారంభమయ్యాయి.